స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని అభినందించాల్సింది పోయి కొందరు దుష్ప్రచారం చేయటం సరికాదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభ్యత కాదన్నారు. కాబోయే సీఎం ఎవరనే దానిపై ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉండొచ్చని, ఇది చాలా చిన్న విషయమని కొట్టిపడేశారు. ఇంత త్వరగా సీఎం మార్పు అంశం అంత సరైనది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకే భవిష్యత్ సీఎం ఎవరన్నది ఉంటుందన్నారు. కాగా మీరు కూడా సీఎం పదవికి అర్హులే కదా, మీరు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన చిరునవ్వుతో స్పందించారు. వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీని వెనుక రాజకీయ నాయకులు ఎవరున్నా పేర్లు బయటికి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రివర్యులు ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకుంటున్నారో దాని మీద 100 రెట్లు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని వలనే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఎక్కడన్నా కూడా భారతదేశంలో విపరీతమైన లాసెస్లో ఉన్న ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది. అది దానికి కారణము రకరకాల కారణాలు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అక్కడ కేంద్రంలోని ఇక్కడ రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మలానా ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోగలిగిన పరిస్థితి వచ్చింది. అంతేగాని ఇంకా ఏదోదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి. ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏమండి, ఇది కూటమి ప్రభుత్వము. ఎవరైనా వాళ్ళు ఇండివిజువల్ ఉద్దేశాలు ఏదన్నా మాట్లాడితే మాట్లాడినట్టు నేను పేపర్లో చూశాను. అట్లాగే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి ఉండటంలో, వ్యక్తిగతమైన ఒపీనియన్స్ ఉండటంలో దానికి మనం ఎవరు దాని మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు. మీరు వేరే పార్టీ వాళ్ళని అడుగుతున్నారు మమ్మల్ని. మేము భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా అది చాలా టైం ఉంది. బోల్డ్ టైం ఉన్న దానికి ముందే మన ఊహాగానాలు చేయటం అనేది అప్రోప్రియేట్ కాదు. సార్, పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఎలాంటి వివాదాలు వస్తే సర్దుమణిగే శక్తి మీకే ఉంది, చక్కదిద్దే శక్తి మీకు ఉంది. కాబట్టి మనం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయికి ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ దీంట్లో ఇంకా అసలు దీని డిస్కషన్ ఏమీ అవసరం లేదు. ఇది అన్వాంటెడ్ డిస్కషన్. ఇటువంటి మాటలు ఇప్పుడే రావటం అనేది కరెక్ట్ కూడా కాదు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు అనుభవజ్ఞులు సార్, అంటే మీలాంటి వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం పదవిలో తప్పేమీ లేదు కదా సార్? అంటే మీరు అటువంటిది ఏమైనా మీరు లేనిపోయిన పుల్లలు పెడుతున్నారా? మీకు ఏం తక్కువ సార్? ఏమి తక్కువ ఎక్కువ అనేది కాదు, కానీ ఏదైనా కూటమి ప్రభుత్వము నిర్ణయం ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉంటారు. ఒకవేళ ఓకే అంటే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ ఇచ్చి విష్ణుకుమార్ రాజు గారు కరెక్ట్ పర్సన్ అనుకుంటే ఇది మీరు అనుకుంటున్నారు, ఏమి కాదండి. ఏదైతే పార్టీ ఏ నిర్ణయం చేసినా కార్యకర్త కింద పని చేయమంటే కార్యకర్త కింద పని చేస్తాము. నన్ను ఫ్లోర్ లీడర్గా, ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చారు, నెగ్గాము, ప్రజలు నెగ్గించారు. నెగ్గంటే నేను నెగ్గడం కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు, తర్వాత మా నార్త్ నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించారు. అట్లాగే తర్వాత పార్టీ ఫ్లోర్ లీడర్గా నన్ను పని చేయమంది, ఫ్లోర్ లీడర్గా నాకు అవకాశం ఇచ్చారు, ఫ్లోర్ లీడర్గా నేను పనిచేస్తున్నాను. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు నా దృష్టికి కనుక వస్తే డెఫినెట్గా నేను ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడి ప్రజలకు ఉపయోగార్థమే మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.